Hallelujah. 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 Okay. I want to praise God for this opportunity He has given me to come back to Vijayawada. మరి దేవుడు నన్ను విజయవాడ తీసుకొచ్చినందుకు, దేవుడు నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కలుగు చేసినందుకు మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank all the pastors, the bishops that are here today. మరి కొన్నటువంటి దైవజనులకు, బిషప్స్కు, మరి కూడినటువంటి అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. God is good. దేవుడు మంచివాడు. చెప్పండి అందరూ, దేవుడు మంచివాడు. I'm just waiting for people to settle down a little bit. దయచేసి త్వరగా మీరు ఎక్కడి వరకు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అటు ఇటు తిరగొద్దండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. We want to thank God for giving us traveling mercies. ఓకే, దేవుడు మాకు చక్కనటువంటి ఈ అవకాశాన్ని కలిగించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. We came from Vizag this afternoon. మేము మధ్యాహ్న కాల సమయంలో బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నాం. Where we saw God working. దేవుడు కార్యం చేస్తున్నాడు. And we are greatly honored to be here this evening. ఈ సమయంలో మీ మధ్యలో ఉండడం అది మా గొప్ప ఆధిక్యతగా మేము తలస్తూ ఉన్నాం. I love your country. ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. I love the people. ఇక్కడున్నటువంటి ప్రజలను ప్రేమిస్తున్నాం. I love the culture. ఇక్కడున్నటువంటి ఈ మనకున్నటువంటి ఆ సంప్రదాయాలను మేము గౌరవిస్తున్నాం. I love the food. ఇక్కడ మీరు తినేటువంటి భోజనాన్ని మేము గౌరవిస్తున్నాం. The rice, the roti, the chapati. మరి మనం తినేటువంటి అన్నము, రొట్టెలు ఎన్ని తింటున్నాం కదా. And I am so happy to be in church. అయితే ఇవన్నీ కలిగి ఉండి మీతో ఈ మందిరంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. Because that's what I love the most. ఎందుకంటే అందుని బట్టి నేను దేవుణ్ణి ఎక్కువగా మరి ఇష్టపడుతున్నాను, దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. More than all the things I've talked about, I love to worship God with His people. అయితే ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి వాటి అన్నిటికంటే కూడా దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించడం అనేటువంటిది నాకు చాలా ఇష్టమైనటువంటిది. And so I want to thank all the pastors and whatever title you have. If you're a servant of God, may I ask that you stand up on your feet. We acknowledge you. అయితే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి లేచి మరి దైవజనులు నిలబడితే మీ అందరినీ కూడా మేము గుర్తించాలని ఆశపడుతున్నాం. ఉన్నారు? There are few, the All most right. of the church congregation here. So can we put our hands together and appreciate them? Thank you. I want to speak to us very quickly and very briefly. నేను త్వరగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నాను. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తాను. And I want us to look into the Word of God. దేవుని వాక్యాన్ని మనందరం చూద్దామండి. I want to appreciate very much Sister Ruth. సిస్టర్ రూత్ గారిని నేను చాలా అభినందిస్తున్నాను, ఆమె ఈ కూటాన్ని ఏర్పాటు చేసినందుకు. Thank you for inviting us once again to this your beautiful city. మరి ఈ అందమైనటువంటి పట్టణానికి మరొక పర్యాయం మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆమెకి నేను కృతజ్ఞుడై ఉన్నాను. I want to talk about building after the Jew order or the Jew order. అయితే సంఘం యొక్క స్థాపన మరి యూదుల యొక్క ప్రకారంగా ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. So our reading, we are going to find it in the book of First Chronicles chapter 15. మొదటి దినవృత్తాంత గ్రంథములు 15వ అధ్యాయంలో మరి ఈ సంఘ క్రమము గురించి వ్రాయబడి ఉంది. We ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father God, in the name of Jesus, తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసు నామములో we come before you tonight, ఈ రాత్రి కాలమందు నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. that you help us మీరు మాకు సహాయం చేయండి. by opening up the heavens, ప్రభువా, పరలోక ద్వారాలు తెరవండి. and you pour your spirit నీ ఆత్మను మా మీద కుమ్మరించండి. to give us understanding and divine revelation. ప్రభువా, నీ యొక్క దర్శనమును మేము కలిగి ఉన్నట్లు తెలుసుకున్నట్లుగా I నీ pray- కృపను మాకు ఇవ్వండి. I pray against anything that would stand in the way దేవా, నీ చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని బంధిస్తూ ఉన్నాం. to hinder or disrupt the flow of the preaching of your word. ప్రభువా, నీ వాక్యమును బోధిస్తున్నప్పుడు మాకు ఆటంకం కలుగు చేయు ప్రతి దానిని మేము బంధిస్తూ ఉన్నాం. May you manifest yourself, O God, దేవా, మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకున్నామని by కోరుచున్నాం. confirming the word preached with signs and wonders. తండ్రి, నీ వాక్యముల నుంచి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడగలడు కృపనివ్వండి. All this we pray in and through the name of Jesus Christ, God's strong Son, and the church say amen. ఇప్పటి వరకు ప్రభువా, మేము తండ్రి నీ సన్నిధిలో నీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం. ఆమేన్, Amen. ఆమేన్. All right, I would like to talk again. I will repeat myself what I have said earlier. మరి నా గురించి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను As the ఇంతకు ముందు title of my message, మరి నేను చెప్పబోయేటువంటి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం building after the due order. అయితే మరి మనం మరణించుకుంటా ఉండినట్లుగా మనం చేయవలసిన కార్యములు చేసేవారుగా ఉండాలి. When David became the king of Israel, ఇక్కడ దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. he saw the need of building a place for worship. అయితే ఆయన రాజుగా ఉండి కూడా దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన సమకూర్చి సిద్ధపరిచాడు. The Bible says in the city of David, మరి బైబిల్ గ్రంథం ఇలా చదివిస్తుంది అంటే దావీదు పట్టణం అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం. he built himself houses. అయితే ఆయన ఆ పట్టణంలో అనేక మంది వారి సొంత గృహాలు నిర్మించుకుని ఉన్నారు. David was a very wealthy man. దావీదు చాలా ధనవంతుడిగా ఉన్నాడు. God had blessed him దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించాడు. mightily. ఆయన గొప్ప అద్భుతంగా And హెచ్చించాడు. so in the city of David, named after him, ఎందుకంటే దావీదు నివసిస్తున్న పురములో ఆయనని గొప్పవాడిగా దేవుడు అభిషేకించాడు. which was Jerusalem, అది ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. he built himself houses. ఆ యెరూషలేములో అనేక మరి గృహాలు నిర్మించబడ్డాయి. But that was not enough. అయితే వారికి సొంతంగా మంచి మంచి గృహాలు నిర్మించబడ్డాయి. అది ఎంత మాత్రం కూడా దావీదుకి ఇష్టం లేదు. Without a habitation for God. అయితే దేవునికి నివాసం లేకుండా వీరు ఎన్ని చేసినా అది మరి సరిపోదనుకున్నాడు. And when they would build the house of God, ఆయన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి ప్రారంభించినప్పుడు again it would not be enough without a place of worship within that house of God called the tabernacle. అయితే ఇక్కడ మనం దేవుని మందిరానికి స్థలం చూసినప్పటికీ అది కడుచున్నప్పటికీ ఆ స్థలములో చక్కటి ఆరాధన జరగకపోయినట్లయితే అది దానికి ఉన్న ప్రత్యేకత ఏమీ లేదు. I'm sorry, actually it is the ark. ఎందుకంటే దేవుని యొక్క మందస్సము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. So David built the tabernacle. మరి దావీదు ఈ యొక్క మందస్సం ఎక్కడుందని కనుగొన్నాడు. But the tabernacle again would not be enough without the ark of God. మరి ఈ యొక్క మందస్సం అనేటువంటిది మరి ఉంటే సరిపోదు, కానీ దేవుని యొక్క సన్నిధి కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. The ark of God signified the presence of God, or God being in the midst of his people. ఎప్పుడైతే దేవుని మందస్సము వారి మధ్యలో ఉంటుందో అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ So you can build a city, అయితే ఆయన ఒక చక్కని పట్టణాన్ని నిర్మించాడు. but if God is not there, మరి ఆ పట్టణంలో దేవుడు లేడు, it is nothing. మరి దేవుడు లేకపోతే అక్కడ ఏమున్నట్టు? You can build a house,
ఒకవేళ అక్కడ ఒక గృహాన్ని నిర్మించుకుంటే, if God is not there, ఒకవేళ మనం ఒక గృహాన్ని నిర్మించుకుంటే అక్కడ దేవుడు లేకపోతే it ఏం is ప్రయోజనం? nothing. అక్కడ ఏమీ లేదండి, ఒట్టి ప్రయోజనం లేదు. You can build a tabernacle, ఒకవేళ అక్కడ మనం ఒక దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తే, and if God is not in the tabernacle, it's nothing. మరి ఆ యొక్క దేవుని మందిరంలో దేవుడు లేకపోతే అక్కడ మందిరం ఉన్నా సరే ప్రయోజనం You లేదు. can gather people, మరి ప్రజలు ఉన్నారు, but if God is not in the gathering, అయితే దేవుడు వారి మధ్యలో లేకపోతే it is a waste of time and money. మనము ఇక్కడ పెట్టేటువంటి సమయం కానీ ధనం కానీ అది వృధా అయిపోతుంది. And so David saw the need to bring the ark into the tabernacle that he had built. అయితే దావీదు చేసిన పని ఏంటంటే అక్కడ ఒక చక్కని మందిరం కట్టి ఆ మందిరంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి అక్కడ దేవుని ఆరాధించే ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడు. And so in chapter 15 of First Chronicles, మరి ఈ యొక్క మొదటి దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఇవ్వండి. David is doing revision. మరి దావీదు తను ఏం చేయబోతున్నాడో ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. You know, when you go to school, students know this. మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళు రేపు ఏం చేయాలో అనేది If you have been given some task to do and you do it but don't do it the right way. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మరి టీచర్ ఏదేమైనా చేయమన్నప్పుడు అది చేసేవారు ఉంటారు, చేయని వారు ఉంటారు. అప్పుడు వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో వారికి తెలుసు. They ask you to do it again. ఎందుకంటే వారు సరిగా చేయకపోతే నువ్వు మళ్ళీ తిరిగి చేయమని చెప్తుంది టీచర్. And so David in chapter 13, he had attempted to bring the ark into the tabernacle. మరి దావీదు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. ఎలాగంటే దేవుని యొక్క మందిరంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నించాడు. 13వ అధ్యాయం. Can we go to chapter 13? మరి 13వ అధ్యాయానికి వెళ్దాం. వెనక్కి రండి ఒక పేజ్ వెనక్కి. It says in verse 1, and David consulted with the captains of thousands and hundreds and with every leader. And David said unto all the congregation of Israel, if it seem good unto you that it be of the Lord our God, let us send abroad into our brethren everywhere that are left in all the land of Israel, and with them also to the priests and the Levites, which are in the cities and suburbs, that they may gather themselves unto us. What was the objective there? Verse number 3. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు గమనించండి. And let us bring again the ark of our God to us. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనము దేవుని మందసమును For- మరలా మన యొద్దకు తీసుకుని వత్తు రండి. For we inquired not at it in the days of Saul. మరి అది దేవుని మందసము సౌలు కాలంలో అది వారి యొద్ద లేదు. And the whole congregation said amen. ఆమేన్. No, the congregation of ఎప్పుడైతే David. దావీదు ఈ మాట చెప్పాడో అక్కడ ప్రజలందరూ కూడా ఆమేన్ అనేటువంటి మాట పలికారు. And so David gathered all Israel together from Shahor of Egypt even unto the entering of Hamath to bring the ark of God from Kirjath-jearim. అయితే దేవుని యొక్క మందసాన్ని మరి వారు ఉన్నటువంటి ఈ స్థలాలను దాన్ని తీసుకుని రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. And the scripture says here, ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, and they carried, verse number 7, the ark of God in a new cart. Listen to this very carefully. ఇక్కడ 7వ వచనం ఇలా తెలియజేస్తుంది, వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి Out of the house of Abinadab. దానిని ఎక్కడి వరకు అబిదాము ఇంటి వరకు తీసుకొచ్చారు. And look at this. Uzzah and Ahio drove the cart. అయితే ఇక్కడ ఉజియా అలాగే అహియోము వారు ఆ బండిని పట్టుకోబోతున్నారు, నడుపుతూ ఉన్నారు. And so David and all Israel were dancing before God with all their might. అయితే ఆ సమయంలో దావీదు ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసం వస్తున్న దాని బండి ముందు వారు నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. Listen to me. మీరు ఇక్కడ ఒక In this gathering, you are free to say amen. You are free to say hallelujah when I am preaching.
మరి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మీకు హల్లెలూయా అని చెప్పాలనుకుంటే హల్లెలూయా చెప్పండి, లేక ఆమేన్ చెప్పాలనుకుంటే ఆమేన్ అనే మాట మీరు పలకండి. మీరు I don't like a congregation that is quiet, too quiet. మరి నేను నెమ్మదిగా కూర్చునేటండి సంఘం నేను ఇష్టపడను. ఎప్పుడు కూడా మీరు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. If you go quiet on me, I'll go quiet on you. ఒకవేళ మీరు నెమ్మదిగా ఉంటే నేను నెమ్మదిగా ఉంటాను ఇక్కడ. And so let's do it together. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. I know you are tired. నాకు తెలుసు మీరు బాగా అలసిపోయినారు కూర్చొని. But I think I'm more tired than you. మీకు తెలియదు, మీకంటే మేము ఎక్కువగా అలసిపోయి వచ్చాం మీ దగ్గరికి. I preached 4 services yesterday. నేను నిన్నటి దినాన్ని 4 ఆరాధనలో దేవుని వాక్యం అందించాను. Hallelujah. హల్లెలూయా. And so they were shouting. ఇక్కడ దావీదు గొప్ప గొప్ప కేకలు వేస్తూ నాట్యం చేస్తున్నాడు. They were dancing. నాట్యం చేస్తున్నాడు. They were singing. మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. Can you shout a little bit here tonight? మరి ఈ సమయంలో మనం కొద్దిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, ఆమేన్. And they were playing instruments. మరి అంత మాత్రమే కాదు, వారు చక్కటి వాయిద్యాలు కూడా They were playing tambourines. వారు చక్కగా కప్పట్లు కొడుతూ ఉన్నారు. And cymbals. మరి వారి దగ్గర ఉన్నటువంటి ఈ వాయిద్య And సంబంధించిన trumpets. And when they came unto the threshing floor of Chidon, అయితే వీరు ఈ మందసం తీసుకొస్తున్నప్పుడు వారి నాట్యంతోను సితారతోను దేవుని స్తుతిస్తూ in the midst of the dance, in the midst of the fanfare, వారు ఎప్పుడైతే వారి నాట్యం చేస్తున్నటువంటి వారి మధ్యలోనికి they came to the threshing floor of Chidon. మరి ఇక్కడ ఒక అద్భుతం ఇక్కడ జరుగుతా ఉంది. And Uzzah put forth his hand to hold the ark, for the oxen stumbled. ఎప్పుడైతే ఈ మందసం వస్తున్నటువంటి ఆ బండి పక్కకు ఒరిగిపోతున్నప్పుడు అది ఒరిగిపోకుండా ఉన్న కొరకు ఊజియా తన చేయిని పెట్టాడు. And the anger of the Lord was kindled against Uzzah. అయితే దేవునికి కోపం వచ్చింది ఏంటంటే ఆ మందసం వెళ్తున్న బండిని ముట్టుకున్నందుకు ఆ ఊజియాను దేవుడు శిక్షించాడు. And he smote him. దేవుడు ఆయన మొత్తాడు. Because he put his hand to the ark. There he died before the Lord. ఎందుకో తెలుసా? ముట్టరానటువంటి దేవుని మందసాన్ని ముట్టుకోవడం వల్ల ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడు. And David was displeased because the Lord had made a breach upon Uzzah, wherefore that place is called Perez Uzzah to this day. మరి ఈ దినాన్ని మనం చూస్తుంటున్నాం. మరి దావీదు ఎప్పుడైతే ఈ సంఘటన చూశాడో ఆయన చాలా బాధపడి ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. And David was afraid of God that day, saying, how then shall I bring the ark of God home to me? అయితే నేను నా పట్టణానికి దేవుని మందసాన్ని నేను ఎలాగ తీసుకుని రాగలను, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను భయపడుతూ ఉన్నాడు. To the city of David. ఆ మందసం దావీదుపురానికి రావాలి. So they took it back into the house of Obed-Edom. అయితే వారు తీసుకురావడానికి బదులు ఓబేదెదోము ఇంట్లో దాన్ని విడిచిపెట్టారు. So for 3 months వారు అక్కడ 3 నెలల పాటు ఆ it మందసం remained in the house of Obed-Edom. ఓబేదెదోము ఏంటంటే వారి ఇంటిలో 3 నెలల పాటు ఆ మందసాన్ని అక్కడ విడిచిపెట్టారు. And the Lord blessed the house of Obed-Edom all that he had. అయితే దేవుడు ఆయన్ని ఆ ఓబేదెదోము ఇంటి వారిని అంతటిని కూడా బహుగా ఆశీర్వదించాడు దేవుడు. Listen to me. వినాలి జాగ్రత్తగా. The intention of David was right. మరి దావీదుకున్నటువంటి ఆతృత చాలా మంచిది. The motive was right. ఆయనకున్న ఉద్దేశం మంచిది. Bring back the ark home to the city of David. ఎందుకంటే దేవుని మందసాన్ని దావీదుపురానికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. The cities are built. ఎందుకంటే పట్టణం నిర్మించబడింది. The kingdom is established. మరి ఆయన రాజ్యం బాగా విస్తరించింది. The tabernacle is built. మరి అక్కడ దేవుని యొక్క మందిరము నిర్మించబడింది according to the specifications given by God. మరి దేవుడు చెప్పిన రీతిగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. But one piece of furniture was missing. అయితే ఒకే ఒక విషయం ఇక్కడ వారు మార్గం తప్పిపోతూ ఉన్నారు. The ark of the covenant. ఎందుకంటే దేవుని యొక్క మందస్సము యొక్క ఆజ్ఞను వారు మితి The ark of the covenant meant that the presence of God was there.
అయితే దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. Listen to what I said earlier on. అయితే నేను ఇంతకుముందు చెప్పిన విషయాన్ని You can have a beautiful building. ఒకవేళ మీకు ఎంత చక్కటి మందిరం ఉన్నా, You can have a beautiful city. ఒకవేళ మీరు మంచి పట్టణంలో ఉంటున్నా, But if the presence of God is not in there, ఒకవేళ దేవుని యొక్క సన్నిధి ఆ మందిరంలో కానీ ఆ పట్టణంలో కానీ లేకపోతే it is nothing. అక్కడ ఏమీ లేదు, నిష్ప్రయోజనం. You can have a wonderful church. ఒకవేళ మనకి మంచి మందిరం ఉండొచ్చు, You can have a wonderful way of having church. ఒకవేళ చక్కటి మరి ఎదుగుతున్నటువంటి సంఘంగా మన సంఘం ఉండొచ్చు. Theologically they call it liturgy, ఎందుకంటే the way to do church. ఎందుకంటే వారు వేదాంతపరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఆ వేదాంతాన్ని నేర్చుకునే సంఘంగా కూడా ఉండొచ్చు. But if the presence of God is not there, that is nothing. అయితే దేవుని వాక్యము మరి ఎంత నేర్చుకున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధి అక్కడ లేకపోతే And there are so many such gatherings. మరి ఇలాగూ అనేక సంఘాలు కలుస్తూ ఉన్నాయి. One of the prophets he said, ఒక ప్రవక్త ఇలా చదివిస్తున్నాడు, the people are gathering, మరి ప్రజలు the కలుస్తున్నారు, people are coming together. మరి ప్రజలందరూ కలిసి ఒక చోట They have gathered, but they are not gathered with me. అయితే వారు ప్రజలు వస్తున్నారు, వారు కలుసుకుంటున్నారు, కానీ ఆ కలయికలో దేవుడు లేడట. And so I am always careful myself. అందుకనే నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. When we gather in our big church in Nairobi in Africa, ఇదిగో నీ ఆఫ్రికా ఖండంలో మరి ఒక నాకు పెద్ద సంఘం ఉంది, which can seat about 4,500 people. మరి 4,500 మంది నా సంఘానికి ఆరాధనకు వస్తారు. We want to know whether God is amongst us. అయితే ఇంతమంది ఉన్నప్పుడు కూడా వారి మధ్యలో దేవుడు ఉన్నాడా లేదని We have to do all it takes for God to be in our midst. అయితే ఎంతమంది ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నా మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదనేది మనం పరిశీలించాలి. Joshua, the successor of Moses, మరి జాషువా అనేటువంటి నాయకుడు మోసేకు మరి ప్రతిగా వచ్చాడు. మోసే ఏదైతే చేశాడో ఆయన అనుసరుడిగా జాషువా నాయకుడయ్యాడు. when he was leading the children of Israel to cross over into Canaan. అయితే మరి మోసే ఈ కానాను దేశాన్ని నడిపించిన తర్వాత, మోసే చనిపోయిన తర్వాత జాషువా నాయకుడయ్యారు. ఈ ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపిస్తున్నాడు. He told the children of Israel to do one thing. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయం చేయమని చదివించాడు ఆయన. In verse number 5 5వ అధ్యాయం మొదటి వచనమండి of Joshua. అమ్మమ్మ 1వ అధ్యాయం 1వ జాషువా గ్రంథం 1వ అధ్యాయము యెహోషువ Joshua chapter 3 3వ అధ్యాయం in verse number 5. 5వ వచనం. And Joshua said unto the people, sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. మీరు దేవుని కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి, రేపటి దినాన దేవుడు అద్భుతమైన కార్యం మీ మధ్య చేయబోతున్నాడు. హల్లెలూయా. And so when we are having our meetings, అయితే మనం ఇలాగూ కలుసుకోవడం అనేటువంటిది, when we are having our conferences and conventions, ఒకవేళ గొప్ప గొప్ప కూటాలైనా లేకుంటే సభలైనా ఇలా కలుసుకోవడంలో, I tell the people, sanctify yourselves. అయితే ఆ కలయికలో మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. Stay in prayer. మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. Fast. మనం ఉపవాసించాలి. Seek the face of God. దేవుని ముఖదర్శనాన్ని కలిగిన వారిగా ఉండాలి. Because when we gather, we want God to gather with us. అయితే మనం మన కొరకు కలుసుకోలేదు, కానీ మనం అందరం దేవుని కొరకు ఇక్కడ కలుసుకుని. Because I know by experience that people do gather every day. అయితే నాకు తెలుసు నా ప్రజలు దేవుని ముఖదర్శనం కలిగి ఉండడానికి ప్రజలు కలుస్తున్నారు. But God is absent. అయితే ఆయన పేరుతో మనం కలుస్తున్నప్పటికీ దేవుడు అక్కడ లేడు అనుకోండి. And so David in 1 Chronicles chapter 13 where we were, అయితే మనం 13వ అధ్యాయంలో మనం చూసిన ప్రకారంగా they were singing, they were shouting, they were dancing, they were praising God, but God was not there. అయితే దావీదు యొక్క అనుసరులందరూ కూడా వారు పాటలు పాడుతున్నా, నాట్యం ఆడుతున్నా, వాయిద్యాలతో వారు మరి ఊగిస్తున్నప్పటికీ కూడా వారి మధ్యలో దేవుడు లేడు. Not only God was absent, ఎందుకంటే అక్కడ అన్నీ ఉన్నాయి, దేవుడు అక్కడ లేడు. but he also was angry at them. అయితే దేవుడు అక్కడ లేకపోవడం చేత దేవుడు చాలా కోపగ్రుతుడై ఉన్నాడు. Therefore it concerned David,
అయితే దేవుడు ఒక విషయాన్ని ఆయనకి నేర్పిస్తున్నాడు దావీదుకి. And then he began to cry and pray and say, how then shall I bring the ark of God to myself? అయితే దావీదుకు దేవుడు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. నేను ఎలాగూ ఏ రీతిగా దేవుని యొక్క మందసాన్ని నా పురానికి నేను తీసుకురావాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. Somebody had just been killed. ఒకవేళ అక్కడ ఆ మందసం తీసుకొస్తున్నాడు ఒక వ్యక్తి చనిపోయాడు. Why was Uzzah killed? ఎందుకు ఉజియా అనేటువంటి వ్యక్తి The Bible says in the middle of dancing the oxen stumbled. అయితే మరి అక్కడ అన్నవారందరూ కూడా చక్కగా నాట్యం ఆడుతున్నారు. మరి ఆ మందసం పట్టుకోగానే ఒక ఆయన And he చనిపోయాడు. tried to save the day by reaching out and reaching forth to bring back the ark on the new cart. అయితే ఈ పడిపోతున్నటువంటి మందసాన్ని మరి పట్టుకొని ఇంకొక దాంట్లో మార్చడాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి దాన్ని పట్టుకోబోయాడు ఆయన. The first mistake they did, ఆయన మొట్టమొదటి చేసిన తప్పు ఏంటో తెలుసా? they made a new cart. వారు కొత్త బండిని తయారు చేశారు. Somebody say new cart. న్యూ కార్ట్ అంటే కొత్త బండి. చెప్పండి అందరూ, కొత్త బండి. Right. So that was the first mistake. వారు చేసిన తప్పుది ఏంటంటే వారు మందసం కొరకు ఒక Because the ark was not supposed to be carried on a new cart. అయితే వీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. కొత్త బండి మీద దేవుని మందసాన్ని ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళకూడదు. There were specific people. దానిని మోయడానికి మరి ప్రత్యేకించబడిన జనాంగం ఉన్నారు. Repeat that for me please. There were specific people. ఆ మందసం మోయడానికి ప్రత్యేకించబడినటువంటి ప్రజలు ఉన్నారు. Called by God. వారు దేవుని చేత పిలువబడిన వారు, anointed by God, దేవుని చేత అభిషేకించబడ్డవారు, ordained by God, వారు దేవుని చేత నడిపించబడేవారు for that singular purpose. ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. To carry the ark on their own shoulders, not on a new cart. అయితే వారు దేవుని మందసాన్ని ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యక్తులు వారు భుజాల మీద ఎత్తుకొని మోసేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ కొత్త బండి మీద మందసం తీసుకుని they invented their own methods. అయితే దావీదు తన సొంత ఆలోచనతో ఒక కొత్త ప్రయోగం they చేశాడు. invented shortcuts. వారు కొత్త బండి మీద దాన్ని తీసుకుని వస్తున్నారు. And today we have so many shortcuts. మరి దావీదు అంటే ఈజీ మార్గాలు ఎదుర్కొంటున్నాడు. we have so many new carts. మరి అలాగే మన విశ్వాస జీవితంలో అనేక కొత్త బండులను మనం నిర్మించుకుంటున్నాం. The only thing we are doing is provoking the anger of God. అయితే మనం చేసేటువంటి కొత్త విధానాల వల్ల కొత్త ప్రయోగాల వల్ల ఏం చేస్తున్నాం అంటే someday మన మీదకి వస్తుంది. someday ఒక దినాన్ని the ox will stumble. ఒక దినాన్ని ఆ కొత్త బండి కట్టుబడి ఎద్దులు పడిపోతాయి. we will be singing, మనం పాటలు పాడుతున్నాం, we will be dancing, మనం నాట్యం ఆడుతున్నాం, we will be shouting, మనం కేకలు వేస్తున్నప్పుడు all kinds of instruments being played, ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి వాయిద్యములన్నీ కూడా వాయిస్తున్నప్పటికీ but God not being there, దేవుడు అక్కడ లేకపోతే the ox will stumble, మరి ఎద్దులు పడిపోబోతుంటే the judgment of God might fall upon us. మరి దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తున్నప్పుడు because we have invented a new cart, ఎందుకో తెలుసా, మనం ఒక కొత్త బండిని మన ఆలోచనతో నిర్మించుకున్నాం. we have come up with shortcuts. ఎందుకంటే మనము ఏది సులభమైన మార్గమో ఆ మార్గాన్ని ఎంచుకొని we ప్రయాణం చేస్తున్నాం. want a quick fix. ఎందుకంటే మనం త్వరగా మనం ఒక విజయాన్ని so we manufacture our own thing. ఎందుకంటే మన సొంత ఆలోచనతో కొత్త విధానాలు మనకు కనిపిస్తాయి. sometimes the anointing is not there. అయితే కొన్నిసార్లు మనకు అభిషేకం లేని వారిగా ఉంటాం. we manufacture our own thing. ఎందుకంటే మనం సొంతంగా మనం ప్రతిష్ఠించుకున్న వారు మనకు maybe we push people, మనం కొన్నిసార్లు ప్రజలను నెట్టివేస్తుంటాం just to manufacture the anointing. వారు మీరు అభిషేకించబడ్డారని చెప్తూ ఉంటాం. when the anointing is not there, if for real. ఒకవేళ నిజంగా అక్కడ అభిషేకం లేదు, అక్కడ లేనప్పుడు మనం వారిని నెట్టుతూ ఉంటాం. so in chapter 15, అందుకని ఇక్కడ 3 months down the road, మరి 15వ అధ్యాయంలో 3 నెలల పాటు David now wants to do it the right way. ఎందుకో తెలుసా, దావీదు ఏదైతే తప్పుదం చేశాడో ఆ తప్పుదం సరి చేసుకొని చక్కటి మార్గంలో వెళ్ళడానికి tell your neighbor there's a right way. ఎందుకంటే ఆయన మంచి మార్గంలో నడవడం కోసం దేవుడు 3 నెలల సమయాన్ని ఇచ్చాడు దావీదుకి. ఆమేన్.
They are not telling their మీరు neighbor. ఎవరు వింటలేదు అనుకుంటున్నారు, మీరు చెప్పట్లేదంట. దావీదు తను చేసిన తప్పును తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టింది? Speak to your 3 నెలలు, neighbor. 3 Speak నెలలు. to your neighbor. I want them to talk to their neighbor. Amma, Address your neighbor. మీరు చెప్పండి. There is a right way. మీరు In- చెప్పండి. మీరు I have eyes. I can see. ఎందుకంటే నా కళ్ళునే, మీరు ఏం చేస్తారో చూస్తాం. మీ పక్క వారికి చెప్పండి, దావీదు తన తప్పును తెలుసుకోవడానికి 3 నెలల కాలం పట్టింది. పక్క వాళ్ళు చెప్పండి అమ్మ, మాకు కాదు. I'm watching. నేను మిమ్మల్ని చూస్తున్నాను. So there's a right way of doing things. ఎందుకంటే మనం సరైన మార్గంలో దేవుని కార్యాలు That చేసేవారుగా ఉండాలి. right way is what we are calling the do order. ఎందుకంటే మనం సరైన మార్గంలో దేవుని కార్యాలు మనం చేయకపోతే అది సక్రమంగా జరగవు. I like that. హల్లెలూయా. I like that. Whatever you said, I like it. So God's kingdom has to be built according to a certain way. అయితే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నిర్మించబడాలి, కానీ సాతాను ఆలోచన ప్రకారంగా కాదు. So David consulted. మరి దావీదు ఆ విషయాన్ని, David spoke to the elders. మరి దావీదు తన పెద్దలతో ఈ విషయాన్ని చర్చిస్తున్నాడు. Because he does not want to repeat the same mistake. ఎందుకంటే దావీదు ఇంత ముందు చేసిన తప్పిదాన్ని తిరిగి అలాగ చేయడం ఆయనకి ఇష్టం లేదు. He can't afford another death. ఎందుకంటే ఆయన అలాగ చేయడం ఇష్టం లేక పెద్దలతో చర్చిస్తాడు. So he goes back to the drawing board. ఎందుకంటే ఆ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. Where did we go wrong? మనం ఎక్కడ తప్పు చేసామో, Where did we miss it? ఎక్కడ మేము తప్పుదిగా నడిచామో అని తెలుసుకుంటున్నాడు. And then he realized అప్పుడు ఆయన గుర్తించాడు that first and foremost, ఒకే ఒక ప్రాముఖ్యమైన the విషయాన్ని ark గుర్తించాడు. should never be put on a man-made new cart. అక్కడ గమనించింది ఏంటో తెలుసా? దేవుని మందసమును మోయడానికి ఎద్దులు కొత్త బండి చేయకూడదు. అది కేవలము ప్రత్యేకించబడినటువంటి ప్రజలు మాత్రమే ఆ మందసాన్ని వారి భుజాల మీద మోయాలని. The ark must be placed on the shoulders of the Levites. మరి లేవి అనేటువంటి గోత్రం ఉంది, వారు మాత్రమే ఈ మందసాన్ని మోసేవారుగా దేవుడు ఏర్పరిచాడు. Not on Uzzah and or Ahio. మరి ఇక్కడ ఊసా కానీ ఆయన కానీ వారు ఈ మందసమును ముట్టుకోవడానికి అర్హులు కాదు. Uzzah touched it when he was not supposed to touch it. మరి ఊసియా ఆ మందసాన్ని మరి ముట్టుకోకూడదు, కానీ ముట్టుకున్నాడు ఆయన. Uzzah was not ordained for it. ఎందుకంటే దేవుడు ఆయన్ని అభిషేకించలేదా పని. Uzzah was not set apart for it. ఎందుకంటే ఆ పని కొరకు ఆయన నియమించలేదు దేవుడు. And so this time now, అయితే ఆ పని కొరకు in ప్రత్యేక a revision, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే David is careful to see to it that it is done the right way. అయితే దావీదు ఇప్పుడు గుర్తిస్తున్నాడు, నేను ఇక ముందు చేసింది కరెక్ట్ గా లేదు కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును ఆయన గుర్తించాడు. Tell your neighbor again, there's a right way. ఆమేన్. మనం చేసే ప్రతి పని ఒక మంచి మార్గంలో చేయాలని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So in verse number 13 of chapter 15, it says, for because he did not at the first, the Lord our God made a breach upon us, for that we sought not after the due order. ఇక తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు 13, verse 13, 1-3. 1:3 ఓకే 13వ వచనమండి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసము మోయక ఉండుడి చేతను మనము మన దేవుడైన యెహోవా, చదవండి అన్న కొంచెం నాకు సైడ్ కరెక్ట్ అన్నమాట. Amen. My brothers and sisters, time is fast spent, but I just want to leave these thoughts with you. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మరి కొన్ని సంగతులు మీకు చెప్పి నేను వెళ్ళాలని చూస్తున్నాను. We need to build God's work. మనము దేవుని పనిని మనం నిర్మించేవారుగా ఉన్నాం. We need to build God's kingdom. దేవుని రాజ్యాన్ని నిర్మించే పనిలో ఉన్నాం మనం. We need to build our ministries మన యొక్క సంఘ పరిచర్ను అభివృద్ధి చేసుకునేవారుగా ఉన్నాం. after the due order. అయితే మనం ఏది చేస్తున్నది ఒక క్రమబద్ధంగా చేయాలి. There are many ways of doing it.
అయితే మనం అనేక రీతిలుగా కొత్త మార్గాల్లో మనం చేస్తున్నాం. Many multiple ways of building anything. అయితే మనము క్రొత్త క్రమాలలో మార్గాల్లో దేవుని పనిని మనం నిర్మిస్తున్నాం. But when it comes to the kingdom of God, మరి దేవుని యొక్క రాజ్య నిర్మాణం it must be done according to the right way. మరి దేవుని యొక్క రాజ్య నిర్మాణం ఎలా జరగాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా, not the Pharisaical way, మనకి ఆ సులభమైన పద్ధతుల్లో దేవుని రాజ్యం, not the Sadduceical way. మనం ఏదో ఆలోచించి చేసిన పనిగా ఉండకూడదు. That's why when Jesus came, అందుచేతనే యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. he did it in a different way. ఆయన ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన మార్గాన్ని మనకి and he said, ప్రతిష్ఠించాడు. you shall know the truth, ఆయన సత్యాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చాడు. and the truth shall make you free. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని చెప్పాడు. Can I get an amen? ఆమేన్, ఆమేన్. Can I get an amen? ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. Praise God. Now in Hebrews chapter 8 verse number 5. Hebrews 5:8-5. Hebrews 8:5. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం. So we are looking here at a reference to what happened during the time of Moses. మరి మోసే కాలంలో ఉన్నటువంటి సంగతులను ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఎలాగా ప్రవర్తించారో నడుచుకున్నారో. During the time of Moses, God required that he builds also a tabernacle. మరి మోసే కాలంలో కూడా ఇక్కడ మందస అంటే దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించారు. And in the building of the tabernacle, including the furniture of the tabernacle, అయితే దేవుని మందిర గుడారాన్ని నిర్మించడానికి అందులో వాడబడే ప్రతి వస్తువుని గురించి ఒక క్రమ పద్ధతిలో చెప్పబడ్డది. God gave dimensions, దేవుడు measurements. దేవుడు దానికి మరి కొన్ని కొలతలు, కొన్ని నియమాలు ఇచ్చాడు ఆయన. The type of wood to be used. మరి ఆ గుడారంలో ఏమేమి ఉండాలంటే ఏ కర్ర వాడాలో చెప్పాడు ఆయన. Silver for the things of silver, gold for the things of gold. అయితే వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏ రీతిగా వాడబడాలో అక్కడ చెప్పాడు. The material to be used for the curtains. మరి ఇక్కడ మనం చూస్తున్న ఈ కర్టన్స్ గా ఉన్నటువంటిది కూడా ఎలాంటిది వాడాలో అక్కడ చెప్పబడింది. God gave a pattern. దేవుడు ఇలాగు చేయండి అని మోసేకి చెప్తే ఆ ప్రకారంగా వారు చేశారు. Somebody say with me, pattern. Pattern. Say that again, pattern. Pattern. Yeah. దేవుడు చెప్పిన పద్ధతి. Or a template. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారంటే ప్లాన్ లేదా ప్రణాళిక. That's right, a plan. A blueprint. Yeah. God gave to Moses. మరి దేవుడు మోసేకు ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారంగానే ఆయన గుడారాన్ని నిర్మించాడు. What does this show us? ఇక్కడ మనం గమనించవలసిన విషయం It shows us that God is very particular when it comes to doing things for him. దేవుని కొరకు మనం చేసేటువంటి పని అది ఎంత ప్రాముఖ్యమైనది అంటే దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఇలాగే చేయాలంటే అలాగే చేయాలి తప్ప మన సొంత మార్గంలో చేయకూడదు. No shortcuts. మరి ఏదో ఇలాగ వెళ్తే ఈజీ అయిపోతుంది పని, మనం తక్కువ మార్గం వెళ్ళకూడదు. No cutting corners. మనం ఇది సరిగా లేదు, అది సరిగా లేదని బాగలేదు మనం no new cuts. అక్కడ కొత్త బళ్ళను నిర్మించకూడదు. God has a blueprint. మరి దేవుడు మనకు ఒక బ్లూ ప్రింట్ ప్రణాళిక ఇచ్చాడు. God has a pattern. ఎందుకంటే దేవుడు దాని ఆ ప్రణాళిక ఇచ్చాడు కదా. God has a certain way of doing things for him. ఎందుకంటే దేవుడు తన కొరకు ఈ పనులు చేయమని తన సేవకుని మోసేకి ఆజ్ఞాపించాడు. Does God care how I preach? మరి దేవుడు నాకు కూడా నేను ఎలాగ బోధించాలో. Does God care how I teach? మరి నేను ఎలాగ బోధించాలో. Hallelujah. Hallelujah. Are you hearing me? Does God care how you worship? మరి మీరు ఎలాగ దేవుని ఆరాధన చేయాలో. Praise God. Does he care how you worship? మరి మీరు ఎలాగ దేవుని ఆరాధన చేయాలో. Hallelujah. Hallelujah. Jesus said in John chapter 4. మరి యేసు ప్రభువారు
యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని ఎలాగ ఆరాధించాలో అక్కడ చెప్పాడు. The hour cometh, మరి అక్కడ మనం గమనించినట్లయితే and now is, మరి ఇప్పుడు ఇక్కడ that true worshippers, true worshippers, true worshippers, true worshippers ఆ నిజమైనటువంటి ఆరాధకులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. should worship the Father మనము ఆరాధించినప్పుడు తండ్రిని దేవుని ఆరాధించాలి. in spirit మనం ఆత్మలో ఆరాధన చేయాలి. and in truth. మనం సత్యంతో ఆయన ఆరాధన చేయాలి. That's the blueprint of Jesus. యేసు ప్రభు వారు మనకిచ్చిన ప్రణాళిక, ఆ బ్లూ ప్రింట్ ఇదే. That's the pattern of Jesus. మరి యేసు ప్రభు వారు ఆయన నడిపిస్తున్న క్రమం అది. It cannot be done otherwise. మనం ఆ పద్ధతిలో కాక మరొక పద్ధతిలో మనం ఇలాగ చేయకూడదు. So God cares how we worship him. మరి దేవుని ఎలాగ ఆరాధన చేయాలో యేసు ప్రభు మనకు నేర్పించాడు. It cannot be done an African way. మరి మీరు ఎవరు కూడా ఆఫ్రికాలో ఆరాధించినట్టుగా మీరు ఆరాధించరు. It cannot be done an Indian way. ఒకవేళ భారతీయులుగా మనం ఆరాధించే పద్ధతిలో దేవుని ఆరాధించకూడదు. It cannot be done a European way. మరి యూరోపియన్ దేశస్థులు ఆరాధించే రీతిగా మనం ఆరాధన చేయకూడదు. God has a pattern. అయితే దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. God ఆ ప్రణాళిక has a ప్రకారంగానే blueprint. మనం దేవుని ఆరాధన చేయాలి. Hallelujah. హల్లెలూయా. I came here to Vijawarada నేను విజయవాడ పట్టణానికి వచ్చినాను to encourage you నేను మిమ్మల్ని బలపరచడానికి, to find the pattern of God. మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క క్రమాన్ని అనుసరించడానికి నేను వచ్చాను. I am here to help you. నేను మీకు నేర్పించడానికి, To మీకు see- సహాయించడానికి వచ్చాను. To see the pattern of God. దేవుని యొక్క ప్రణాళికను మీకు నేర్పించడానికి వచ్చాను. I bring to your attention today మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. God's blueprint for worship. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుని మనం ఆరాధించడం. I'll say it again. మళ్ళా చెప్పండి, దేవుని మనం ఆరాధించడం. I bring to us ఇదే దేవుని యొక్క ప్రణాళిక. God's pattern for worshiping. మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. We cannot do it any other way. మనము మన యొక్క సొంత క్రమములో మనం దేవుని ఆరాధించాలి. It cannot be done the Telugu way. మనము నేర్చుకున్న పద్ధతుల్లో దేవుని ఆరాధించకూడదు. Let's find the pattern. మరి దేవుని యొక్క చిత్తమును మనము నేర్చుకుని అలాగ ఆరాధన చేయాలి. So when Moses was on the top of the mountain, మరి మోసే మరి ఆ సీనాయి పర్వతం మీద ఎక్కి ఉన్నాడు. ఆయన for 40 days, ఆయన 40 దినాలు ఉన్నాడు అక్కడ communing with God, దేవునితో ఆయన మరి సహవాసం కలిగి ఉన్నాడు. receiving the commandments from God. దేవుని నుంచి ఆజ్ఞలు పొందుకుంటున్నాడు ఆయన. And then God says, these commandments, మరి దేవుడు చెప్పాడు, మోసే నువ్వు ఏదైతే నా నుంచి నువ్వు నేర్చుకున్నావో, ఆజ్ఞలు తీసుకున్నావో, ఆ ఆజ్ఞలు అన్నీ కూడా you must build a tabernacle మరి నువ్వు వెళ్ళి ఒక and keep them inside there. నువ్వు ఒక గుడారాన్ని నిర్మించి నీ ప్రజల మధ్య అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. And when you build a tabernacle, మరి అక్కడ నీవు దేవుని కొరకు గుడారం and build the ark, మరి అక్కడ ఆ గుడారంలో దేవుని యొక్క మందసం this ఉండాలి. is the pattern. ఎందుకంటే ఇది పద్ధతి ఇక్కడ ఆ మోసే So నేర్చుకున్నాడు. after the 40 days, ఆ 40 దినాల తర్వాత Moses is coming down. మరి ఆయన పర్వతం నుంచి కిందకు I వస్తున్నాడు. have been on top of that mountain myself in Egypt. నేను ఈజిప్ట్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక దినాన్ని మోసే ఎక్కిన పర్వతం మీద నేను ఉన్నాను ఒకసారి రోజు. It's not easy to climb up. It will take you about 4 hours to go up. మరి అది ఆ పర్వతం ఎక్కడం సులభం కాదండి. 4 గంటల సమయం పడుతుంది ఆ పర్వతం ఎక్కడానికి. And Moses is coming down. మరి మోసే ఆ పర్వతం నుంచి కింద దిగి Then వస్తున్నాడు. God shouts at Moses. మరి దేవుడు మోసేను చూస్తున్నప్పుడు He says, Moses! మోసేను పిలుస్తున్నాడు. Moses! మోసేను పిలుస్తున్నాడు ఆయన. And Moses turns back. ఆ వెంటనే మోసే వెనక్కి తిరిగాడు. And he says in his heart, ఆయన తన హృదయంలో ఇలా I చెప్తున్నాడు, hope God does not want me to go back up again because it's hard to go up the mountain. అలా పిలిచినప్పుడు మోసే తన హృదయంలో అనుకుంటున్నాడు, దేవుడు మరలా తిరిగి నన్ను మా కొండ ఎక్కమంటాడేమో, ఇప్పటికే 4 గంటలు ప్రయాసపడి ఆ 40 దినాలు ఎక్కడున్నా నేను ఎక్కలేను కదా అనుకుంటున్నాడంట. But God was giving to Moses the final instructions. అయితే ఎందుకు పిలుస్తాడంటే మోసేనికి పిలవడానికి గల కారణం ఏంటంటే చివరి హెచ్చరికలు ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. And he says, Moses! మోసేని పిలుస్తున్నాడు. See that you build it after the pattern I have shown you on the mountain.
మోసే, నేను ఈ 40 దినాల్లో నీకు ఏదైతే నేర్పించానో నా క్రమం ఏంటో ఆ క్రమాన్ని నువ్వు క్రిందకి వెళ్ళి నీ ప్రజల మధ్య నేర్పించమని చెప్పి. No shortcuts. నువ్వు తప్పు అంటే No సులభమైన మార్గాల్లో వెళ్ళవద్దు. No cutting of corners. ఎందుకంటే అది ఇది తప్పించి వెళ్ళకూడదు. No new cuts. మరి అక్కడ కొత్త బండ్లు నిర్మించకూడదు. But after the due order. నేను ఏదైతే క్రమంగా చెప్పానో ఆ క్రమంలోనే నువ్వు నిర్మించాలి. See that you build it after the pattern I've shown you on the mountain. అయితే నేను ఆ సినాయి పర్వతం మీద నీకు ఏదైతే ఒక ప్రణాళిక ఇచ్చానో ఆ ప్రణాళిక ప్రకారంగానే నీవు వెళ్ళి Don't invent your own thing. నీ సొంత మార్గంలో చేయవద్దు. Don't do it your own way. అయితే నీకు తోచిన ఆలోచనతో నువ్వు చేయవద్దు. Exodus 25 verse number 9, write it down. మరి నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. According to all that I show you, after the pattern of the tabernacle and the pattern of the instruments thereof, even so shall you make it. Exodus 25 verse 9. 25వ అధ్యాయం 9వ వచనం. చాలు రా 9వ వచనం ఒకటే. yes yeah okay. Why am I bringing this message to us tonight? మరి ఎందుకు నేను ఈ సందేశాన్ని మీ మధ్యకు తీసుకుని వస్తున్నానో తెలుసా? It is for us to be careful. మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. That we do it God's way. మనం ఏ పని దేవుని పనిని మనము దేవుని యొక్క పద్ధతిలోనే మనం చేయాలి. If it's church, God's way. ఆ సంఘం అయితే దేవుని యొక్క క్రమంలోనే సంఘం నడిపించబడాలి. If it's worship, God's way. మరి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన పద్ధతిలోనే ఆరాధన చేయాలి. If it's giving, God's way. మరి దేవునికి ఇచ్చేది దేవుడు చెప్పిన ప్రకారంగా మనం ఇవ్వాలి దేవునికి. Everything we do for God, మనం ఏది చేసినా దేవునికి we must find God's way. మనం చేసే ప్రతి పనిలో కూడా అది దేవుడు చెప్పిన పద్ధతిలోనే ప్రణాళికలోనే వెళ్ళాలి. If it's prayer, మనం ప్రార్థన God's way. అది దేవుని పద్ధతిలోనే మనం చేయాలి. If it's fasting, మనం ఉపవాసించినప్పుడు God's way. దేవుడు చెప్పిన రీతిగా చేయాలి. If it's ministry, ఒకవేళ మనం సేవ చేస్తున్నట్టు there is a pattern. మరి దానికి ఒక క్రమం ఉంది కదా. క్రమం. Let's go to the book. మరి దేవుని యొక్క గ్రంథం మన చేతిలో. Let's go to the Bible. ఇదిగో బైబిల్ గ్రంథం మన చేతిలో. There is a pattern here. ఎందుకంటే మనం వెళ్ళవలసిన మార్గం. There is a blueprint here. ఇక్కడ మనకి బ్లూ ప్రింట్ ఇక్కడ ఇవ్వబడింది. There is a way. అక్కడ ఒక మార్గం ఉంది మన కొరకు. That's where the method we shall use to build the kingdom of God from. It's right here. అయితే దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి మనం ఈ యొక్క దేవుడిచ్చిన క్రమంలోనే దేవుని పనిని మనం చేసేవారుగా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Everybody in India who is a Christian, they know to say praise the Lord. మరి భారతదేశం నుండి ప్రతి క్రైస్తవుడు కూడా మరి ప్రైజ్ అనేటువంటి మాట ఖచ్చితంగా మనం చెప్పాలి. Because when they greet each other, they always say praise the Lord. ఎందుకో తెలుసా? ఆ మాట మనం చెప్పాలి ఖచ్చితంగా. Praise the Lord, Bishop. Praise the Lord. That's what they say to me. Praise the Lord, Bishop. Praise the Lord, Bishop. ఎందుకంటే ఆ మాట అందరికీ అర్థం అవుతుంది కాబట్టి. Praise the Lord, sister. Praise the Lord, sister అని మనం చెప్పాలి. So when I say praise the Lord, you should shout amen. Okay. You know it. నేను ప్రైజ్ లార్డ్ అని చెప్పగానే మీరు ఆమేన్ అని చెప్పాలి మీరు అందరూ కూడా. Praise God. Amen. Hallelujah. Hallelujah. I'm done. I've finished. I've delivered a message that I felt God wanted me to deliver to you. మరి దేవుడు నాకు ఏదైతే చెప్పమన్నాడో ఆ సందేశాన్ని నేను ఈ దినము మీకు అందించి ఉన్నాను. Hallelujah. Hallelujah. According to the due order. మనం చేసే పని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం చేయాలి. According to the pattern. దేవుని యొక్క బ్లూ ప్రింట్ ప్రకారంగా మనం పని చేయాలి. If we don't do it according to the pattern, we might be in danger of God's judgment. అయితే మనం దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా మనం దేవుని పని చేయకపోతే మనం తీర్పు దినాన్ని God will not bless what we do. దేవుడు చేయమన్న పద్ధతిలోనే మనం చేయాలి. So my heart must be right and connected to God. మరి నా హృదయం అప్పుడు దేవునితో మరి సహవాసం కలిగి ఉంటుంది. My spirit must be right. నా ఆత్మ కూడా దేవునితో అంటగట్టుబడి ఉంటుంది. I must do it out of love. నేను ప్రేమతో ఏదైనా చేయగలిగినప్పుడు
Hallelujah. హల్లెలూయా. I should love everyone that is a child of God. ఎందుకంటే నేను అందరినీ కూడా ప్రేమించగలను దేవుడు నాలో ఉన్నప్పుడు. Hallelujah. హల్లెలూయా. I really want to thank you all for coming together in the way you have so done. మరి మీరందరూ కూడా ఇక్కడికి సమకూర్చబడ్డారు, అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And showing your love for God. మరి మీరు దేవుని పట్ల కూడా అదే ప్రేమను మీరు చూపించండి. But also love for yourself, for one another. మరి అదే సమయంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, గౌరవించుకోండి. Let me say this. ఆమేన్. God is telling me to say this. మరి దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడండి, అందుకే మీకు చెప్తున్నాను, మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మనం. Those who write, get ready to ప్రేమించాలి. write this down. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. This is from God. This is fresh from God. ఈ మాట దేవుని నుంచి నాకు చెప్పబడిన మాట. The identity of a Christian మరి క్రైస్తవునికి ఉన్నటువంటి గుర్తు ఏంటో తెలుసా? is not in singing, పాటలు పాడడం దేవుని యొక్క గుర్తు కాదండి. is not in shouting, కేకలు వేయడం కాదండి. it's not even in prayer, మరి ప్రార్థన చేయడం కాదండి. it's not even in fasting. ఉపవాసం ఉండడం కాదండి. All religions they pray, ప్రతి మతంలో కూడా ఈ పనులను చేస్తారు. all religions fast. మరి ప్రతి మతంలో కూడా వారు ఉపవాసాలు The ఉంటారు. identity of a Christian is not in giving. అయితే క్రైస్తత్వం ఏంటో తెలుసా? వారు ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. They are religions. Hallelujah. They are religions that outgives. యా, మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. So it's not in giving. The identity of Christianity is not even in dress code. మరి క్రైస్తత్వం అనేది మనం వేసుకున్నటువంటి బట్టలను బట్టి, వస్త్రాధారాన్ని బట్టి కూడా లేదండి. The identity of a Christian is not in the things that you think. మరి మన క్రైస్తత్వం అనేది ఎలా గుర్తించబడుతుందంటే మనం చేసేటువంటి పద్ధతుల్లో క్రమాలను బట్టి గుర్తించబడదండి. But let me tell you one thing. అయితే The వీటన్నిటి identity of Christianity ఆ క్రైస్తత్వం అనేటువంటిది ఎలా గుర్తించబడుతుందో తెలుసా? is in love. అది కేవలం ప్రేమ ద్వారా మాత్రమే. ఏంటంటే అది కేవలం ప్రేమించడం ద్వారా మాత్రమే క్రైస్తత్వం అనేది గుర్తించబడుతుంది. It is in love. అది ప్రేమ. So we can do all these things, మనం ఏ పని చేసినప్పటికీ but కూడా if we don't love, మనం you are not a Christian. ఒకవేళ మనం ఎన్ని పాటలు పాడినా ఎంత The Bible, listen to me. I'm not saying this from my head. రైట్, నేను చెప్పేటండి ఏ మాట కూడా అది నా సొంతంగా వచ్చింది కాదు. It came from దేవుడు- God and I can- దేవుడు నాకు తెలియచేసిన మాట నేను మీకు చెప్తున్నాను. మీరు ఎన్ని మంచి పనులు చేసినా అది దేవుని చిత్తం కాదు, కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే And I can- అది దేవుని చిత్తం. And I can support it with scriptures. దేవుని వాక్యాన్ని నేను నమ్ముతాను, దాని ప్రకారంగా John నడుస్తాను. chapter 13 verses 34 and 35. యోహాను సువార్త 13వ అధ్యాయము Chapter 13 13వ అధ్యాయము what is the word? verses 34 and 35. 34-35 వచనాలు. ఎస్, మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరని తెలుసుకొందురు. ఎస్. Read it again. మరలా చదవండి ఆ మాట. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. Everybody listen to this. Everybody tell your neighbor, listen to this. జాగ్రత్తగా వినండి, ఆ మాటలు చదవబడుతున్న మాటలు వినాలి, అందరూ కూడా వినాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 35. ఎస్. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన యెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ అని తెలుసుకొందురని. ఎస్. ఆమేన్. It ఆమేన్. says by this. మరి ఇది దేవుని యొక్క ఆజ్ఞ. By this. ఈ మాటను బట్టి Not shouting, ఇక్కడ గట్టిగా అరవడం not కాదు, singing, మనం పాటలు పాడడంలో లేదు. not praying, and I'm not saying don't pray, మరి నేను ప్రార్థన చేయొద్దంటలేదు, కానీ ఆ ప్రార్థనలో మాత్రం లేదు. because I've seen people praying but they are bitter. మరి చాలా మంది ప్రార్థన చేస్తారు, వారు ఇండ్లలో ఉన్న వారిని కొడుతూ ఉంటారు. I've seen people praying but they are unforgiving. మరి వారు ప్రార్థన చేస్తారు, దేవుని పని కొరకు వారు ఏమి ఇవ్వరు. Come on. ఆమేన్. Come on. ఆమేన్. Shall I say it? Yes. Shall I say it? Shall I say it? ఓకే. I have seen people praying మరి నేను ప్రార్థన చేసే వారిని but చూస్తూ they are hating on someone. వారు ఎప్పుడు కూడా ఇతరులు ద్వేషిస్తూ ఉంటారు. I have seen people giving their tithe
మరి కొంతమంది ప్రజలు దేవునికి దశమ భాగాలు ఇస్తారు, but they don't like someone. కానీ కానుకలు ఇస్తున్నప్పుడు కూడా వారు ఇతరులను ప్రేమించరు. They hate somebody. వారు ఎప్పుడు ఒక నిరంతరం వేరే వాళ్ళని ద్వేషిస్తూనే They ఉంటారు. despise somebody. ఎందుకంటే వాళ్ళని దూషిస్తూ ఉంటారు. They gossip about somebody. వారి గురించి ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. They are praying, fasting, tithing, churching. మరి వారు ప్రార్థన చేస్తారు, దశమ భాగం ఇస్తారు, పాటలు పాడతారు, అన్ని చేస్తారు, కానీ వారు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. Even preaching. వారు ఇంకా బోధ కూడా చేస్తారండి. But there is a pattern. అయితే దేని ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని మనం There అనుసరించాలి. is a blueprint. దేవుడు మనకిచ్చిన ఒక బ్లూ ప్రింట్ ఉంది. And here's the pattern. ఆ ప్రణాళిక ప్రకారంగా, Here is the blueprint. ఆ మనకి ఇవ్వబడినటువంటి ఆ ప్రణాళిక It's the ప్రకారం, love of God, the divine love of God. ఎందుకో తెలుసా, మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరినొకరు మనం గౌరవించినప్పుడు మాత్రమే. By this shall all men know that you are my disciples. అయితే మీరు ఎవరైతే ఇలాగ చేస్తారో అలాంటి వారిని బట్టి ఇతరులు మీరు క్రైస్తవులని, దేవుని బిడ్డలని తెలుసుకున్నట్లుగా మీరు అలాగ A చేయాలి. disciple is a follower. మరి అంటే శిష్యుడు ఎవరంటే గురువును అనుసరించేవాడు. A disciple is a learner. మరి శిష్యుడు ఎవరంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. Hallelujah. హల్లెలూయా, I'm done. హల్లెలూయా. Like me or hate me, మీరు నన్ను ఇష్టపడినా నన్ను ద్వేషించినా, అర్థమవుతుందా, నేను చేసిన బోధ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా, I paid my way to come from Africa and I have a return ticket. అయితే నేను తిరిగి వెళ్ళిపోవడానికి కూడా టికెట్ కొనుక్కున్నాను. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు నాకు ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో ఆ వాక్య భాగాన్ని నేను మీకు పంచాను. And I was telling Sister Ruth మరి నేను సిస్టర్ రూత్ గారికి చెప్పాను, that in this little bag here, a little bag I was carrying, ఓకే, నేను చిన్న బ్యాగును తీసుకొస్తున్నాను. I said I have some food అందులో కొద్దిగా ఆహారం ఉంది. that I came with from Hyderabad, from Visakhapatnam. మరి ఆ భోజనం ఎక్కడి నుంచి తెచ్చుకుని, విశాఖపట్నం నుంచి తెచ్చుకున్నాను. I said, if you are not going to feed me, I have food. So I'm ready. మీకు అర్థమైందా? నేను తినడానికి మాకు భోజనం పెట్టకపోయినా నేను విశాఖపట్నం నుంచి తెచ్చుకున్న భోజనం నా కొరకు ఉంది, అది నేను తింటాను. So I've declared the truth here. There is a way. మీకు అర్థమవుతుందా? మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మీరు భోజనం పెట్టినా భోజనం పెట్టకపోయినా, నన్ను గౌరవించినా That గౌరవించకపోయినా, seems right, దేవుడు ఏది చెప్పమన్నాడో in the ఆ eyes of విషయాన్ని man. నేను మీకు చెప్పినాను. but the way thereof is not of God. ఎందుకంటే నేను దేవుని యొక్క చిత్తానుసారంగా మీకు తెలియవలసిన విషయాలు చెప్పి ఉన్నాను. So let's not invent our own way. దయచేసి ఎవరు కూడా మీ సొంత మార్గాలలో దేవుని పనిలో మీరు ఉండొద్దు. Let's do it God's way. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆ పద్ధతిలో మీరు దేవుని పనిని చేయండి. If you're preaching, మీరు బోధ చేస్తున్నట్లయితే look for the pattern. మరి దేవుని చిత్తాన్ని If అనుసరించి, you're praying, మీరు ప్రార్థన look చేస్తున్నారు for the pattern. మరి దేవుని చిత్తానుసారంగా If you're చేయండి. fasting, మీరు ఉపవాసం ఉంటే look for the pattern. మరి దేవుని If you are starting a ministry, ఒకవేళ నువ్వు సేవను ప్రారంభించబోతున్నట్లయితే look for the pattern. మరి దానికి ఒక పద్ధతి ఉంది. ఆ If you పద్ధతిని don't అనుసరించి. know, ఒకవేళ మీకు తెలియకపోతే I can help you with the pattern. అయితే మీకు మార్గం తెలియకపోతే నేను మీకు నేర్పిస్తాను. Hallelujah. హల్లెలూయా, God bless you. దేవుడు మిమ్మల్ని Let's దీవించును. be up on our feet. రైట్, మనం అందరూ లేచి నిలబడదామండి. అందరూ నిలబడదాం.